శ్రీ గురుభ్యో నమః. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణ్య నమః. శ్రీ మాత్రే నమః. అందరిలో ఉన్న జగన్మాతకు మనసారా ప్రణమిల్లుతున్నాను. నేను అనేవాడికి ఏదో తెలుసు అన్న భ్రమతో నేనేమి రాలేదు ఇక్కడ. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుసు. కానీ నేను పలికేదేదో ఆ జగన్మాత మనందరికీ ఉపయోగకరంగా పలికించాలని మాత్రం మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను. ఆమె ఇచ్చిన ప్రేరణ, మన తల్లి ఇచ్చిన ప్రేరణతో 4 విషయాలు మీతో పంచుకోవాలని వచ్చాను. అన్ని వయసుల వాళ్ళకి అవసరమయ్యే విషయాలు ఇందులో ఉన్నాయన్నది నా నమ్మకం. ఈ రానున్న ఈ 45, 50, 60 నిమిషాలు మన జీవితంలో పెద్ద మార్పు తీసుకురావాలన్నది నా ప్రార్థన. ఒక సంఘటన చెప్తాను మొదట మీకు. ఇటీవల మా చుట్టాలకి తెలిసిన మా చుట్టాల ఫ్రెండ్స్ ఒక ఆమె సుమారు 20-25 ఏళ్ల వయసు మధ్యలో తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం చేసుకుంది, పెళ్లి చేసుకుంది. అరేంజ్డ్ మ్యారేజ్. మంచి భర్త, ఈమె కూడా మంచి అమ్మాయి. పెళ్ళైన తర్వాత చాలా సంతోషంగా అన్యోన్యంగా భార్యాభర్త మసలుతూ వస్తున్నారు. భర్త చాలా మంచివాడు, ఈమె కూడా. ఒక ఏడాదికి 12 మగపిల్లాడు కూడా పుట్టాడు వీళ్ళకి. తర్వాత ఏం జరిగింది? భర్త ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉండడంతో తిను పిల్లాడిని చూసుకుంటూ ఉండడము, మిగతా టైం ఏం చేసేది? టీవీ పెట్టుకొని కూర్చునేది. ఆ టీవీలో సీరియల్స్, సినిమాలు మరియు వెబ్ సిరీస్ చూడడం మొదలుపెట్టింది. అందులో చూసి ప్రభావితమయ్యి తనలో ఒక విచిత్రమైన ఆలోచన మొదలైంది. నా భర్త నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా? అది నేను పరీక్ష చేయాలి. నా భర్త నన్ను ప్రేమించడం నిజమైతే నేను అడిగింది కాదనకూడదు, నేను అడిగిందల్లా నాకు తెచ్చి పెట్టాలి అన్న ధోరణి మొదలైంది. మొదట్లో ఏమడిగేది? ఏమండి సాయంత్రం 6 కల్లా ఇంటికి వచ్చేయండి అని అడిగేది. ఆయన పక్కన వచ్చేవాడు, బాగానే ఉండేది. కొన్నాళ్ళ తర్వాత ఏమండి ఈ వస్తువులన్నీ తీసుకురండి అని అడిగేది. ఎలాగోలా తీసుకొచ్చేవాడు, అంతవరకు బాగానే ఉంది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ఆయన ఈవిడ చెప్పిన టైంకి రాకపోయేసరికి అలకలు మొదలయ్యాయి. మీరు ఎందుకు రావట్లేదు? మీకు నాకన్నా ఆఫీస్ ముఖ్యమైందా అన్న ధోరణి మొదలైంది. ఇంకొన్నాళ్ళకి ఒకసారి ఏం జరిగిందంటే సినిమాకి వెళ్ళడానికి రమ్మని చెప్పిందట. ఆయన ఆఫీస్ పని మీద రాలేకపోయాడు, ఈవిడికి చెప్పలేకపోయాడు. 1-2 గంటలు లేట్ అయిపోయింది. ఈవిడ రెడీ అయి ఉండిపోయింది, హర్ట్ అయిపోయింది. వచ్చిన తర్వాత అలిగింది. ఇదేమిటి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తోంది మా ఆవిడ, ఈ అలకలకి నేనేమి లొంగిపోను అని చెప్పి ఆయన కొంచెం గట్టిగా ఇస్తారని నిల్చున్నాడు. ఆ విషయం గ్రహించింది. తన అలిగినా కూడా తన భర్త పట్టించుకోవట్లేదు అన్న విషయం తనకు అర్థమైంది. ఏం చేసిందో తెలుసా? తన భర్త చూస్తుండగా వెళ్ళి తన పిల్లాడిని, అప్పటికి ఆ పిల్లాడి వయసు 3 ఏళ్ళు, దబా వీపు మీద బాధేసింది. అకారణంగా స్టన్ అయిపోయాడు భర్త. ఏం చేస్తున్న వాగు అని వారించాడు. అక్కడితో ఆగింది. మరో సందర్భంలో తను అడిగినది మరేదో భర్త మళ్ళీ తీర్చలేదు. భర్త ఈసారి ఆఫీస్లో ఉన్నాడు. అత్తమామలు చూస్తుండగా మళ్ళీ తన కొడుకుని తెచ్చి తన పటా బాధేసింది. పిల్లాడేమో గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అత్తమామలు వారించారు కానీ ఏమీ చేయలేకపోయారు ఆవిడ్ని. ఇంకొన్నాళ్ళ తర్వాత ఏం జరిగింది? ఒకరోజు భర్త మీద ఎంతగా అలిగిందంటే ఆ పిల్లాడిని 8 గంటలు పొద్దున్న నుంచి రాత్రి వరకు నిలబెట్టింది. పిల్లాడి వయసు, రియల్ లైఫ్ స్టోరీ చెప్తున్నాను, కట్టు కథ కాదు. నిలబెట్టింది. భర్త వచ్చినప్పటికీ చూసి తెలుసుకొని హతాశుడైపోయాడు అతను. పిల్లాడు కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళి బాగు చేయించుకోవాల్సి వచ్చింది. ఇంకా ఈమెతో వేగలేనన్న విషయం అర్థం చేసుకొని విడాకులకు అప్లై చేసి మరో 2-3 ఏళ్లకి ఆ కోర్టు కేసులన్నీ సాల్వ్ అయ్యి విడిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన పక్కన పెట్టండి. ఇంకో విషయం మాట్లాడుకుంటాను. ఒక 17 ఏళ్ల అమ్మాయి, మంచి తెలివైనది, చురుకైనది, అందరూ ఇష్టపడే అటువంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి. బాగా చదివింది. ఇంటర్మీడియట్ +1, +2 చదివి మెడికల్ ఎంట్రన్స్లో సీట్ కొట్టింది. మెడికల్ కాలేజ్లో వచ్చి చేరింది. ఎంత గౌరవం! డాక్టర్గా కోర్సు చేరడం అనేది పెద్ద గౌరవం. సాధించింది అమ్మాయి. సాధించాక హాస్టల్లో చేరి కొన్నాళ్ళు బాగానే ఉంది. కొన్నాళ్ళ తర్వాత హోమ్ సిక్ అయింది. ఎంతసేపు అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, చదువుల మీద కొంచెం శ్రద్ధ తగ్గింది.
ఫలితంగా ఫస్ట్ సెమిస్టర్ అండ్ మిడ్ ఎగ్జామ్స్లో దాదాపు ఫెయిల్ అయినంత పని అయింది. ఒక ఎగ్జామ్ తప్పింది కూడా యాక్చువల్గా, కానీ పర్వాలేదు, తప్పినా కూడా మళ్ళీ ఇది రాసుకోవచ్చు, టైం వేస్ట్ కాదు. కానీ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. మరుసటి రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే, అమ్మాయి ఇంకా రావట్లేదేంటి, కాలేజీకి రెడీ అవ్వట్లేదు అని చెప్పి తలుపు కొట్టారు. తలుపు తీయలేదు అమ్మాయి. డౌట్ వచ్చింది. వార్డెన్ దగ్గరికి వెళ్ళారు అమ్మాయి, మిగతా ఫ్రెండ్స్. వార్డెన్ నుంచి 30 సార్లు తలుపు కొట్టినా తలుపు తీయలేదు. తలుపు బాధేరు, తలుపు తీయలేదు. తలుపు బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. ఫ్యాన్కి ఉరేసుకొని సగం వేలాడుతుంది ఆ అమ్మాయికి. గదంతా వెతికారు. వెతికితే ఒక నోట్ దొరికింది. ఆ నోట్లో అమ్మాయి రాసింది ఏంటంటే, ఆ 17-18 ఏళ్ళ అమ్మాయి భగవంతుడికి రాసింది లేఖ. భగవంతుడా, నువ్వు అందరికీ అన్నీ ఇచ్చావు, నాకేమీ ఇవ్వలేదు. అందరికీ తెలివితేటలు ఇచ్చావు, నాకు ఇవ్వలేదు. ఏమైనా ఇప్పుడు వింటున్న మీకు ఏమైనా సమంజసంగా అనిపిస్తుందా? తెలివితేటలు లేకుండా మెడికల్ ఎంట్రన్స్లో సీటు కొట్టి డాక్టర్ కూడా అయిపోతారా? కానీ ఆ అమ్మాయికి ఆవరించిన మాయ ఎలా ఉందో చూడండి, ఆ డిప్రెషన్ ఎలా ఉందో చూడండి. ఆ విధంగా రాసింది. ఆ అమ్మాయి నా క్లాస్మేట్. ఇది జరిగింది 2002-2003 ప్రాంతంలో మా క్లాస్మేట్ జరిగిన యథార్థ సంఘటన. అటువంటి కాలంలో బ్రతుకుతున్నాం మనం. సరైన డైరెక్షన్ లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎలా ఆలోచించాలో తెలియదు, జీవితాన్ని ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి, సుఖం ఎలాగా, శాంతి ఎలాగా, సక్సెస్ అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి అన్న కాన్సెప్ట్స్ దాదాపు మన సమాజంలో లేవు ఈనాడు. ఎక్కడ చూసినా ఈ విపరీత ధోరణులు. అందుకని ఎప్పటికన్నా ఇప్పుడు మనకి సరైన డైరెక్షన్, సరైన మోటివేషన్ అవసరం, సరైన ఇన్స్పిరేషన్ అవసరం. ఒకరిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాల్సిన కాలం ఇది. బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ మోటివేషన్, బెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు? జగన్మాత, జగజ్జనని, ద డివైన్ మదర్ ఇన్ ఆల్ హర్ గ్లోరీ. అమితమైన తేజస్సుతో యుగ యుగాలుగా మనకి ఆదర్శాన్ని నిరూపిస్తూ వస్తున్న జగన్మాత గురించి మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆమె మనకి నేర్పించిన పాఠాలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. రేపటి నుంచి మనం ఆ విధంగా బ్రతకడం సాధ్యమవుతుంది. ప్రారంభించుకునే ముందు కీర్తించుకొని ప్రారంభించుకుంటాం.
వంశానికి చెందిన మహాభక్తురాలు మీరాబాయి మనందరికీ తెలుసు కదా. ఆమె బృందావనంలో ఉంటూ ఉండగా ఒకసారి గోస్వామి అనే ఒక గొప్ప సాధువు ఆ భూమికి విచ్చేశారు. ఆయన గొప్పతనం తెలిసి ఒకసారి ఆయన దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశంతో మీరాబాయి ఆయన ఆశ్రమానికి విచ్చేసింది. అయితే గుమ్మం దగ్గరే మీరాబాయిని అడ్డగించారు అతని శిష్యుడు. అరే, ఎందుకు నేను లోపలికి పోకూడదు అని ప్రశ్నించింది. దానికి వాళ్ళు అన్నారు, అమ్మా, స్త్రీలకి లోపలికి ప్రవేశం లేదమ్మా, ఇది సన్యాసుల గృహము అన్నారు. పకాలను నవ్వింది మీరా. అర్థం కాలేదు, విస్తుపోయాడు. ఇదేమిటి ఇలా నవ్వుతోనే మహాభక్తురాలు అని. అప్పుడు చెప్పింది మీరా, స్త్రీలకు ప్రవేశం లేదా? ఆహా, ఇంతకాలము శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగతా అందరము స్త్రీలే అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కూడా పురుషులు ఉన్నారన్న మాట అని వెటకాలంగా చెప్పింది. ఈ మాటని మనం 2-3 స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. ఒకటి, మనకి డైరెక్ట్గా కనిపిస్తున్న అర్థం. అలా కాకుండా ఇంకో రకంగా చూస్తే, పురుషులు కానీ స్త్రీలు కానీ మనమందరం ప్రకృతి నుంచి వచ్చిన వారమే కదా. పరమాత్ముడు ఒక్కడు మాత్రమే పురుషుడు. కానీ మనమందరం కూడా ఒక రకంగా ప్రకృతిలో భాగమే. అనగా మనందరిలోని ఆ స్త్రీతత్వం ఉన్నట్టే. ఒక్క స్త్రీలో కాదు, పురుషులలో కూడా ఆ స్త్రీతత్వం అనేది ఉన్నట్టే. మరి మనందరిలోని స్త్రీ ఉండడం అనేది, లేదా స్త్రీ స్వభావం ఉన్నది నిజమే అయితే, దీని పరాకాష్ఠ ఏంటి? హైయెస్ట్ అచీవ్మెంట్ ఏంటి? ఏదైనా ఒక విషయం ఆలోచించినప్పుడు మనం హైయెస్ట్ పాసిబుల్ అచీవ్మెంట్ ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మెడికల్ ఎంట్రన్స్ రాశారు, ఎంబీబీఎస్లో సీటు, లేదా ఐఐటి ఎగ్జామ్కి వెళ్ళాలి, సీట్ కొట్టాలి. ఎందుకు అన్నది ఆలోచించాలి. అల్టిమేట్గా పలానా కంపెనీలో పలానా చోట పలానా జాబ్ చేయాలి, లేదా డాక్టర్ అనుకోండి, పలానా స్పెషలిస్ట్ అయ్యి పలానా ఫీల్డ్లో ప్రజలకి సేవలు చేయాలి అన్నది పరాకాష్ఠ. ఆ విధంగా స్త్రీ తత్వంలో పరాకాష్ఠ ఏమిటి? మదర్హుడ్, మాతృత్వం. మాతృత్వం అంటే ఏమిటి? కేవలం పిల్లల్ని కనడం అనుకుంటున్నారా? కాదు, అందరినీ తన పిల్లలుగా చూడడం అనేది మాతృత్వం. మదర్హుడ్ అంటే కనబడుతున్న అందరినీ తన పిల్లలుగా చూడడం అనేది మాతృత్వం. అది స్త్రీతత్వానికి పరాకాష్ఠ. మన ప్రతి ఒక్కరిలో, మగవారిలో ఆడవారిలో ఆ స్త్రీతత్వం ఉన్నప్పుడు మనందరం కూడా అందరి పట్ల ఒక తల్లిగా ఆలోచించగలగాలి. అందుకని రుడియార్డ్ కిప్లింగ్ అనే ఒక వ్యక్తి, ఎవరైనా విన్నారా రుడియార్డ్ కిప్లింగ్ అనే అతని పేరు? పిల్లలు, జంగిల్ బుక్ మీకు ఐడియా ఉందా? జంగిల్ బుక్ సినిమా మోగ్లీ అని ఉంటుంది. ఎంతమంది చూసారు? చేయొద్దండి. చాలా మంది చూసారా? మోగ్లీ, బగీరా, బాలు, షేర్ ఖాన్ అందరు ఉంటారు కదా. ఆ బుక్ ఏంటి? దాని పేరు జంగిల్ బుక్. ఎవరు రాశారు? రుడియార్డ్ కిప్లింగ్. అతను రాశాడు. అతను అన్నాడు, గాడ్ కెనాట్ బి ఎవ్రీవేర్, సో హీ క్రియేటెడ్ మదర్స్. భగవంతుడు అన్ని చోట్ల ఉండి తన బిడ్డల్ని చూసుకోలేడు కాబట్టి తల్లిని సృష్టించాడు తన ప్రతిరూపంగా అని ఆయన చెప్పాడు ఆ మాట. ఇప్పుడు ఇంకొక మాట, తల్లి మాత్రం అన్ని చోట్ల ఉంటుంది ఏమిటండి? తల్లి మన ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది తల్లుల దగ్గర ఉన్నారు పక్కన? కొంతమంది చేయెత్తారు. ఆ పిల్లలు అదృష్టవంతులు. కానీ అన్ని వేళలా తల్లి కూడా పక్కన ఉండదు కదా. మరి మనలో ఉన్న తల్లిని మనం మేల్కొల్పి మనం అందరికీ తల్లిగా మారాల్సిన ఆలోచన ఇప్పటి నుంచి మనం ప్రారంభించాలి. ఇప్పుడు మనము అనాదిగా యుగాలుగా ఈ స్త్రీ తత్వము లేదా ఈ మాతృతత్వము మనకి ఏంటి బోధిస్తోంది అన్నది నేర్చుకుంటాము, అర్థం చేసుకుంటాం. మొట్టమొదట మనం ఎక్కడికి వెళదాము? త్రేతాయుగానికి వెళదాము, రామాయణ కాలానికి వెళదాము. దశరథ మహారాజుకి 3 భార్యలు మనకి తెలుసు కదా. కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి. సుమిత్ర గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె నార్మల్ మదర్ కాదు, అందరిలాంటి తల్లి కాదు, అసామాన్యమైన తల్లి. ఏమిటి ఆమె గొప్పతనం? అంత గొప్పదా సుమిత్ర? కౌసల్య గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, లేదా కైకేయి గురించి మాట్లాడుకుంటాం. సుమిత్ర గురించి ఏమిటి మాట్లాడుకోవాలి విడిగా? కైక శ్రీరామచంద్రుడిని నిర్దాక్షిణ్యంగా
14 సంవత్సరాలు అడవులకి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించింది కదా, వరం కోరుకుంది కదా. ఎంత చిన్న పిల్లాడండి రాముడు ఆ టైంలోని, 16 ఏళ్ళు అంటారు కదా. సుమారు 16 ఏళ్ల పిల్లాడిని, అందులోని ఆ రోజులో చిన్నప్పుడే వివాహం పెళ్లి చేసేసేవారు. అప్పుడే పెళ్లి చేసుకున్న 16 ఏళ్ల కుర్రాడిని 14 ఏళ్ళు అడవులకి వెళ్ళిపోవాలి అని కోరుకుంది కైక. ఆ సమయంలో రాముడు అయితే సిద్ధపడ్డాడు. కానీ రాముడు ఒక్కడు వెళ్ళడానికి తమ్ముడు ఒప్పుకోలేదు. ఎవరు తమ్ముడు? లక్ష్మణుడు ఒప్పుకోలేదు. అన్నయ్య నీతో నేను వస్తాను అని భీష్మించుకొని కూర్చున్నాడు. అలా కాదు, ఒకసారి వెళ్ళి నీ తల్లి అనుమతి కూడా తీసుకురా అని రాముడు పంపాడు. లక్ష్మణుడు తన తల్లి అయిన సుమిత్ర దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, రాముడు వనవాసానికి వెళుతున్నాడు అని వినమ్రంగా నిలబడ్డాడు లక్ష్మణుడు. తల్లి ఏం చెప్తుందో విందామని. సుమిత్ర ఏం చెప్పిందో తెలుసా? అవునా నాయన లక్ష్మణ, అలాంటప్పుడు నువ్వు కూడా అన్నకి తోడుగా వనవాసానికి బయలుదేరు నాయన. ఎందుకంటే అక్కడ మీ అన్నయ్యకి వదిలికి చూసుకునేవారు ఎవరుంటారు? వారికి ఆకలేస్తే పళ్ళు తెచ్చేవారు ఎవరుంటారు? వాళ్ళకి సేవలు చేసేవారు ఎవరుంటారు? మా గురించి నువ్వు దిగులు పడకు లక్ష్మణ. మేము అంతఃపురంలో ఉన్నాము, మాకు ఎంతో మంది సేవకులు ఉన్నారు, మాకు తిండి తీర్థాలు చక్కగా గడిచిపోతాయి. కానీ మీ అన్న వదిలికి అలా గడవు. కనుక నువ్వు అడవికి వెళ్ళి 14 ఏళ్ళు మీ అన్న వదిన సేవలో బ్రతుకునాయన, ఈ తల్లిగా నేను నీ నుంచి కోరుకుంటున్నది అదొక్కటే అని చెప్పింది ఆ మహాతల్లి. ఈ రోజుల్లో అనకూడదు కానీ కొంతమంది తల్లులు నేను చూసినవి విన్నవి టిఫిన్ బాక్స్ స్కూల్కి పంపిస్తూ ఎవ్వరికి ఇందులోంచి ఇవ్వకు, నువ్వే మొత్తం తినేయాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదా ఏమైనా వస్తువులు పట్టుకెళ్తే పెన్సిల్, పెన్ను కొత్తవి నీకు కొనిచ్చాము, ఎవరికి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకో, జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టుకో అంటూ స్వార్థాన్ని, స్వలాభాన్ని, సంకుచితమైన దృష్టిని నేర్పిస్తున్న ఈనాటి కాలానికి ఎవరి కొడుకో వెళ్ళిపోతూ ఉంటే తన కొడుకుని నువ్వు కూడా వెళ్ళిపోతాంతో పాటు అడవులకి వెళ్ళిపోని చెప్పిన తల్లి గొప్పతనాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఎంత అద్భుతం అనిపిస్తుంది సుమిత్ర మనస్తత్వం. అంతేకాదు, లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళ, సీతకి చెల్లెలు అవుతుంది. ఊర్మిళ ఏమైనా సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నారా? కాదు. లక్ష్మణుడు తల్లి అనుమతి తీసుకొని తిరిగి వచ్చాడు. ఇక ఎవరికి చెప్పాలి? తన భార్యకి చెప్పాలి. భార్య ఊర్మిళ పెళ్ళయి 10 రోజులు అయిందో లేదో. అటువంటి సమయంలో ఊర్మిళ దగ్గరికి వచ్చి చెప్పాడు, ఊర్మిళ, అన్నయ్య వదిన వనవాసానికి వెళుతున్నారు 14 ఏళ్ళు, నేను కూడా వెళుతున్నాను అన్నాడు. ఒక్క క్షణం పాలిపోయింది ఊర్మిళ. కాళ్ళు చేతులు వణికిపోయాయి, మొహానికి చెమటలు పట్టేశాయి. నాథ ఏమంటున్నారు? మీరు వెళ్ళిపోతే నా ప్రాణం నిలవగలదా? నేను మీతోటే వస్తాను, బ్రతికైనా మరణమైనా మీతోటే నాథ, ఇక్కడ నేను ఉండలేను అని ఏడ్చింది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అలా కాదు ఊర్మిళ, ఇప్పటికే నా అన్నయ్య శ్రీరాముడు మరియు సీతమ్మ వారు వెళ్ళిపోతున్నారని 3 తల్లులు ఎంతో బాధతో విలవిలలాడిపోతున్నారు. అలాంటిది నువ్వు కూడా వచ్చేసావంటే నీకు వాళ్ళ ప్రాణం కూడా నిలవదు. నీకు తెలుసు, వాళ్ళ 3 నీ అత్తలు కాదు, నీ తల్లులే. వాళ్ళు నిన్ను తల్లులుగా చూసుకుంటున్నారు తప్ప అత్తలుగా చూసుకోవట్లేదు. అలాంటిది నువ్వు వచ్చేస్తే కనుక మరి వాళ్ళెలా నిలవగలరు? వాళ్ళకి మరి ఎవరు సేవ చేస్తారు అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించింది ఊర్మిళ. ఆమె భర్త మాటల్లో ఉన్న నిజాన్ని గ్రహించింది. కళ్ళు మూసుకుంది, తెరిచింది. అలాగే నాథ, మీ వాక్యాన్ని నేను శిరోధార్యంగా భావిస్తున్నాను. నేను ఇక్కడే ఉంటాను, మీకోసం 1000 కళ్ళతో ఈ 14 ఏళ్ళు ఎదురు చూస్తూనే ఉంటాను. మీరు నేల మీద పడుకుంటే నేను ఇక్కడ నేల మీదే పడుకుంటాను, మీరు ఆకులు అలమలు తీసుకుంటే నేను ఇక్కడ ఆకులు అలమలే తీసుకుంటాను అని చెప్పిన మహాతల్లి ఊర్మిళ అన్నట్లుగానే 14 సంవత్సరాలు తాను కఠినమైన సాధు జీవితం జీవించింది. అన్ని సంపదలు వదులుకొని, మనమా పరుపు లేకపోతే నిద్ర పట్టదు మనకి, ఏసీ ఉన్నా నిద్ర పట్టదు మనకి. తనకి మహారాణి అయ్యుండి, రాణుల కోడలు అయ్యుండి, కటిక నేల మీద నిద్రపోతూ ఆకులు అలమలు తింటూ 14 ఏళ్ళు బ్రతకడం అంటే ఏమైనా మనకి ఊహకందే విషయమేనా? 2 రోజులు సలాడ్ తింటారా? నా పేషెంట్స్ ఎవరికైనా సలాడ్ తినంటారా షుగర్ తగ్గుతుంది అని చెప్తాను. 1 డే, 2వ రోజు కల్లా జంతికలే. కాబట్టి
మరి ఆనాటి ఊర్మిళ, ఆనాటి సుమిత్ర చూపించిన గుణాన్ని ఏమంటారో తెలుసా? ఇంగ్లీష్లో అయితే ఫోర్ పేరెంట్స్ అంటారు, సంస్కృతంలో క్షాంతి అంటారు. క్షాంతి అంటే సహనము, ఓర్పు, వ్యక్తిగత త్యాగము, ఈ లక్షణాలన్నీ కలపడాన్ని శాంతి అంటారు. ఋగ్వేదంలో అమ్మవారికి ఒక మంత్రం ఉంది, ఏమిటో తెలుసా? యా దేవి సర్వభూతేషు క్షాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అనగా మనందరిలో శాంతి అనగా ఆ ఫోర్బియరెన్స్, ఓర్పు రూపంలో ఉన్నది ఎవరు? మన తల్లి జగన్మాత. ఎప్పుడైతే జీవితంలో మనం ఓర్పు చూపించామో మనలో జగన్మాత అక్షరం కొలువై ఉంది, మనలో ఉంది. ఆమె అంశగా మనం ఉన్నాము. ఎంత అద్భుతం! ఈ క్షమ, ఈ ఓర్పు మనం చేయాల్సిన సాధన. ఈ శాంతిని మనం నెమరు వేసుకుంటూ జగజ్జనని, జగదంబని ఒక్కసారి కీర్తించుకొని ఆనందిద్దాం. జయ జగజనని జగదంబే జయ జగజనని జగదంబే
జగన్మాత, జగదేక మాత, సీతామాత. సీతమ్మ వారిని గుర్తు చేసుకోకుండా మన ఉపన్యాసం పూర్తవుతుందా? సీతమ్మ తల్లి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి, అనంతమైన శక్తి సంపన్నురాలు. ఆవిడికి అసాధ్యమైనదంటూ లేదు. ఆమె చిన్నతనంలో సుమారుగా 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి తన చెలికత్తెలందరితోటి ఆడుకుంటోంది. ఏమాట? బంతి ఆట. పువ్వులన్నింటినీ చేర్చి ఒక బంతిలాగా, బాల్ లాగా తయారు చేసి దాంతో క్యాచ్లు ఆడుకుంటున్నారు. ఆ బంతి చేతుల్లోంచి జారి వెళ్తూ లోపలికి వెళ్ళిపోయింది. అంతఃపురంలోకి వెళ్ళి 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 అక్కడ ఉన్న ఒక ధనస్సు కిందకి దూరిపోయింది. ఆ చిన్న బాలిక, మన చిట్టి సీతమ్మ గబగబా వెళ్ళింది. తన ఎడమ చేతితో ఆ ధనస్సున్న పెట్టెని ఇలా వెనక్కి జరిపింది. టక్కని బాలు తీసుకుంది, బయటికి పారిపోయింది నవ్వుకుంటూ. ఈ దృశ్యము ఆమె తండ్రి అయిన జనక మహారాజు కళ్ళల్లో పడింది. కళ్ళింతవి చేసుకొని నిశ్చేష్టుడైపోయి చూస్తూ ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? ఆ ధనస్సు ఏం ధనస్సు? శివధనస్సు. సాక్షాత్ పరమేశ్వరుడి నుంచి వరప్రసాదంగా అతను పొందిన ధనస్సు. ఏమిటి దాని గొప్పతనము? శివుడిచ్చాడన్నది ఒక విషయమేనా? కాదు కాదు. ఆ ధనస్సుని జనక మహారాజు అంతఃపురంలోకి ఏ విధంగా తెప్పించి పెట్టాడో తనకి జ్ఞాపకం ఉంది బాగాను. 10 కాదు, 50 కాదు, 100 కాదు, 200 కాదు, 1000 మంది కాదు, 5,000 మంది అతని బలిష్టమైన సైన్యము ఇంతింత లావు తాడులు తయారు చేసి, తాళ్ళు ఆ పెట్టెకి కట్టి లాగితే తప్ప అంగుళం కూడా కదలలేదు ఆ శివధనస్సు. 5,000 మంది లాగాల్సిన ధనస్సుని. మగవాళ్ళు అనుకోవడానికి, మగవాళ్ళు 5,000 మంది లాగిన ధనస్సుని 5 ఏళ్ల బాలిక సీతమ్మ ఎడం చేత్తో పక్కకి తోసి పారేసింది. మచ్చు తునక చిన్న ఎగ్జాంపుల్ ఇది. సీతమ్మ తల్లికి ఉన్న అపారమైన శక్తి ఎంతటిది అని. అయితే తమాషా ఏమిటో తెలుసా? ఆ శక్తి ఉండడం కాదు తమాషా. ఆ శక్తిని తాను ఎప్పుడైనా వ్యక్తపరిచిందా? మొత్తం రామాయణం గమనించండి. తన శక్తిని తాను ఏనాడైనా బాహాటంగా వ్యక్తపరిచిందా? లేదు, కాక లేదు. అత్యంత సామాన్యమైన స్త్రీ వల్ల సంచరించింది తాను. భర్త ఎదుట చాలా దీనురాలై నిలబడింది. తన భర్త ఎంత చెప్తే అంతే అంది. భర్త ఎడబాటుని సహించలేక విలపించింది. అత్తగారి మాట తాను కాదనలేదు. తల్లిదండ్రుల పట్ల అపారమైన గౌరవం. అలాగే రావణాసురుడు తనని ఎత్తుకుపోతున్నప్పుడు తాను తలుచుకుంటే ఎంతసేపు? రావణాసురుడిని తానేం చేయలేదా? జగదేక మాట లేదే. దీనంగా చేతులు కట్టుకొని కూలబడిపోయి కూర్చుంది. లంకకి వెళ్ళిన తర్వాత తాను మళ్ళీ తిరిగి అయోధ్యకి రావడానికి ఆమెకి ఏమైనా కష్టమా? తలుచుకుంటే ఒక్క క్షణం, ఒక్క సంకల్పం చాలు. అయినా ఒక ఆదర్శ నిమిత్తం అన్ని కష్టాలని ఓర్చుకుంది. ఆఖరికి తాను తిరిగి వస్తున్నప్పుడు అంతటి శీలవతి కూడా తన భర్త లోకానికి చూపించడం కోసం అగ్ని పరీక్ష పెట్టినప్పుడు నిప్పుల్లోకి దూకి నీ పవిత్రతని నిరూపించు అని చెప్పినప్పుడు కూడా ఏమిటి నువ్వెలా చెప్తున్నావు అన్నట్లుగా ప్రశ్నించిందా తనేమైనా? లేదే. ఒక్క మాట, పల్లెత్తు మాట ఆడకుండా అగ్నిలోకి కూడా దూకింది. ఇక్కడ మనం తెలుసుకుంటున్న గొప్ప విషయం ఏమిటో తెలుసా? శక్తి ఉండడం కాదు, ఆ శక్తిని లోపల ఉంచుకొని వినమ్రంగా, వినయంగా ఎలా బ్రతకగలము అన్నదానికి సీతమ్మ తల్లి నిలువెత్తు నిదర్శనం. మనకి ఇంత తెలిస్తే అంత చెప్పుకుంటాం బయట, ఇంత టాలెంట్ ఉంటే అంత ప్రచారం చేసుకోవాలి, ఇంత దానం చేస్తే అన్ని పోస్టర్లు పడాలి, లేకపోతే న్యూస్ పేపర్లో కూడా మన ఫోటో పడాలి. కానీ అపార శక్తి సంపన్నరాలైన సీత తన శక్తిలో 1000వ వంతు భాగం కూడా ఎప్పుడూ బయట ఎగ్జిబిట్ చేయలేదు, ప్రదర్శించలేదు. ఈ వినయం, ఈ విధేయత, దీనికి ఒక పేరుంది సంస్కృతంలో, లజ్జ. వాడుక భాషలో మనమైతే సిగ్గు, లజ్జ అన్న మాటలు తెలుగులో వాడేస్తూ ఉంటాం కదా. సిగ్గు వేరు, లజ్జ వేరు. సిగ్గు అంటే మీకు తెలుసు, లజ్జ అంటే హ్యూమిలిటీ, హంబుల్గా ఉండగలగడం, వినమ్రంగా ఉండగలగడం.
ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండమని చెప్తోంది సీతమ్మ తల్లి మనకి. అందుకే అమ్మవారికి ఇందాక చెప్పుకున్న ఋగ్వేదంలో ఈ మంత్రం కూడా ఉంది. యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే మనం ఎప్పుడైతే వినయంగా ఉంటామో, ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు మనం తక్కువైపోము. మనలో ఆ జగన్మాత అంశ ప్రజ్వరిల్లుతుంది మనం వినయంగా ఉన్న సమయంలో. जननी देवी जय जय जगजननी देवी माता जय जय जगजननी देवी सुरनरमुनिय सुरते मुक्ति दानी हरि हरि कालिका जय जय जगजननी देवी सुरनरमुनिय सुरते मुक्ति दानी జగన్మాతకు అది బృందావనం. సుమారుగా 11-12 ఏళ్ళు వయసున్న అమ్మాయిలు కొంతమంది ఒక అడవి చివరిలో ఆటలు ఆడుకుంటున్నారు. కళ్ళ గంతలు కట్టుకొని ముట్టుకుని ఆట పరిగెత్తి ఆడుకుంటున్నారు. అందులో ఉన్నట్టుండి ఒక అమ్మాయి కుప్పకూలిపోయింది. మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. అయ్యో పడిపోయింది, ఏం జరిగింది అని. వాడు దగ్గరికి వచ్చి చూసేసరికి దగ్గరలో పొదల్లో ఒక నల్లటి పాము, కృష్ణ సర్పం అంటారు, నల్లటి పాము జరజరా పక్కుంటూ పొదల్లోకి వెళ్ళిపోయింది. ఇంకేముంది, అర్థమైంది వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ని పాము కరిచింది అని. వాళ్ళ కాళ్ళు చేతులు వణికిపోయాయి. అరే అరే ఎలా తిని కాపాడ్డము, ఇదేమో చలనం లేకుండా పడిపోయింది, సరే కనీసం పెద్దవాళ్ళని పిలవాలి అని చెప్పి పరిగెత్తుకొని ఆ పడిపోయిన అమ్మాయి తాలూకా తల్లి దగ్గరికి వెళ్ళారు. అమ్మ అమ్మ మీ కూతుర్ని కృష్ణ సర్పం కాటేసిందమ్మా, అపస్మారంలో పడిపోయింది, కోమాలో ఉంది అన్నట్టుగా చెప్పారు. వెంటనే ఆలోచించింది ఆ తల్లి, అరే ఇక్కడ ఈ ప్రదేశంలో
పాము కాటుకి సరైన మందు కూడా లేదు. కానీ పక్కనే ఉన్న ఊరిలో ఒక పిల్లాడు మాత్రము పాము కాటుకు వెలుగుడు మంత్రం వేయగల సమర్థుడని మనకి తెలుసు, అతని సహాయం తీసుకుందాము అనుకుంది. ఆ పిల్లాడి పేరు కృష్ణుడు. వెళ్ళింది, బయలుదేరి వెళ్ళింది. ముందు యశోద ఎదురొచ్చింది. అమ్మా అమ్మా యశోదమ్మ, నా కూతుర్ని కృష్ణ సర్పం కాటేసి పడిపోయిందమ్మా, నీ పిల్లాడి పంపిస్తావా, నీ కొడుకుని పంపిస్తావా, నా కూతురికి ప్రాణభిక్ష పెట్టమ్మా అని వేడుకుంది. యశోదకి అర్థమైపోయింది విషయం, జరుగుతున్న వాస్తవం అది కాదు అని. ఎందుకో తెలుసా? వచ్చిన ఆవిడ ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు రాధమ్మ యొక్క తల్లి. పడిపోయిన బాలిక మరెవరో కాదు, రాధమ్మే. రాధ పడిపోయింది అంటే అక్కడ కాటేసినది పాము కాదు అన్న విషయం యశోదమ్మకి తెలుసు. అప్పుడు యశోద సరే సరే అని నాటకీయంగా తను కూడా కృష్ణ కృష్ణ అనగానే కృష్ణుడు చెంగుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. దగ్గరికి పిలిచి రాధని కృష్ణ సర్పం కాటేసిందట, వెళ్ళి బతికించకూడదు అని అడిగింది. కృష్ణుడికి నవ్వు వచ్చింది, ఎందుకంటే రెండు అర్థాలు వచ్చేదాకా చెప్పింది. కృష్ణ భక్తురాలు రాధ అని ఈ తల్లికి తెలుసు, యశోదకి బాగా తెలుసు. తాను పడిపోయింది భక్తి పారవస్యంలోనే తప్ప పాము కాటు కాదు అనేది యశోదకి తెలుసు. కృష్ణుడు బయలుదేరాడు, రాధ పడిపోయి ఉంది, దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి ఏదో చేస్తున్నట్లుగా భూంభావన మంత్రాలన్నీ చదువుతూ దగ్గరికి వచ్చి నాడిని పట్టుకున్నాడు రాధని. కృష్ణ స్పర్శ తగలగానే రాధకి చలనం వచ్చింది, శరీరం అంతా వణకసాగింది, మొహమంతా చెమటలు పట్టసాగాయి. ఆనంద పారవస్యం, భక్తి తన్మయత్వం అదంతా. నెమ్మదిగా కళ్ళు తెరిచింది రాధ తల్లి ఎంతో సంతోషించింది. కృష్ణుణ్ణి వేవేలా పొగిడింది, ధన్యవాదాలు తెలుపుకుంది. రాధ అన్న పేరుకి ఒక నిర్వచనం కూడా ఉందండి, ఒక డెఫినిషన్. ఏమిటో తెలుసా? ధార వలె ఆరాధన సల్పేది రాధ. ధార అంటే ఏమిటి? శివలింగం పైన ధార పడుతూ ఉంటుందా? ఎల్లప్పుడూ పడుతూనే ఉంటుంది కదా పైనుంచి. ఎప్పుడైనా బ్రేక్ ఇస్తారా మధ్యలో? నిరంతరం 24 గంటలు కలలో విలలో. రామదాస్ చెప్పినట్లుగా కలలో నీ నామస్మరణ మరువ చక్కని స్వామి అన్నాడు. అవునా? అంతటి ఆరాధన సల్పుతుంది రాధ. తనకున్నది భక్తి శ్రద్ధలు. భక్తి ఒకటి ఉంటే సరిపోదండి, శ్రద్ధ కూడా ఉండాలి. ఏమిటండి తేడా భక్తికి శ్రద్ధకి? గుడికి వెళ్ళినప్పుడు దేవుడు గుర్తొస్తాడు అంటే ఆ క్షణానికి మన భక్తి. కానీ మనకి శ్రద్ధ ఉందనుకోండి మన దేవుడి పట్ల, 24 గంటలు గుర్తొస్తాడు. అనుక్షణం మన స్ఫురణలో మన భగవంతుడు, మన జగన్మాత మనకి స్ఫురణలో ఉంటుంది. అది శ్రద్ధ అంటే. మనం భక్తితో ఆగిపోకూడదు, శ్రద్ధ దాకా వెళ్ళగలగాలి. ఒకసారి ఏం జరిగిందంటే, రాధమ్మ యొక్క శ్రద్ధా భక్తులను ప్రపంచానికి చాటడానికి కృష్ణుడు ఒక పని చేశాడు. అప్పటికి కృష్ణుడు మహారాజుగా ఉన్నాడు, పాలిస్తున్నాడు ద్వారకని. ఒకరోజు ఉన్న పాడంగా మంచం మీద కూలిపోయాడు కృష్ణుడు. అబ్బా తలనొప్పి తలనొప్పి అని రావడం మొదలుపెట్టాడు. దేవదేవుడికి తలనొప్పి వచ్చిందట. అందరూ పరిగెత్తి వచ్చారు, చుట్టూ 8 మంది రావణులు ఉన్నారు కదా, పరిగెత్తి వచ్చారు. అయ్యో నాథ నాథ తలనొప్పి తలనొప్పి, ఏమి చేయాలి అని చెప్పి గొడ్డలు పట్టుకొచ్చి నీళ్ళలో తడిపి పెట్టసాగారు. తలనొప్పి తగ్గదు. వైద్యుల్ని పిలిపించారు. వాళ్ళేదో వాళ్ళకి తోచిన మంత్రాలు తంత్రాలు అన్ని క్రీములు బాములు అన్ని పూసారు, అయినా తగ్గదు. చూస్తుంటే కృష్ణుడు నుదురు వేడెక్కిపోతుంది, మొహం చెమటలు పట్టేస్తున్నాయి, కళ్ళు ఎరిపెక్కిపోతున్నాయి కూడా. వీళ్ళ కాళ్ళు చేతిలో ఆడలేదు. అప్పుడు రుక్మిణి తల్లి దగ్గరికి వచ్చింది. నాథ, జగన్నాథుడివి, నీకే శిరోభారం అయితే మా బోటి వాళ్ళని ఏం చేయగలం? దీని పరిష్కారం కూడా నువ్వే చెప్పు నాథ అని ప్రార్థించింది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, దేవి ఏమీ లేదు, నన్ను ప్రేమించే వాళ్ళ నా భక్తుల యొక్క పాదాలకు అంటుకున్న ధూళిని కొంత తీసి నా నుదిరికి రాసేస్తే తలనొప్పి తగ్గిపోతుంది అన్నాడు. 4 అడుగులు వెనక్కి గెట్టారు చుట్టూ ఉన్న రాళ్ళు 8 మంది. అపచారం 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 అన్నారు. మీరు మా నాథుడు, మా పాదాలకు అంటుకున్న ధూళి భగవంతుడి నుదురికి రాస్తామనుకుంటున్నారా? ససేమిరా మేము ఆ పని చేయలేము అని వెనక్కి వెళ్ళిపోయారు. పాపం ఇతనికి తలనొప్పి తగ్గట్లేదు. ఆఖరికి మంత్రులు వచ్చారు. ఆ టైంలో మంత్రులకు అన్నాడు కృష్ణుడు, మీరు అక్కడ బృందావనానికి వెళ్ళండి, అక్కడ ఎవరైనా నా భక్తులు పాదధూళి దొరుకుతుందేమో కనీసం తెచ్చే ప్రయత్నం చేయండి అని పంపించాడు. మంత్రులు హుటాహుటిగా రథంలో బయలుదేరారు. మంత్రుల రథం వస్తూ ఉండగానే అక్కడ రేపల్లె బృందావనంలో
గోపికలంతా ఎదురొచ్చారు. ఎదురుగా రాధ. రాగానే మంత్రుల్ని గుర్తుపట్టింది రాధ. మా కృష్ణుడు ఎలా ఉన్నాడు, మా నాథుడు బాగున్నాడా, క్షేమంగా ఉన్నాడా అని ప్రశ్నలు వర్షం కురిపించేశారు మంత్రి మీద. గుక్క తిప్పుకొనియలే, మాట్లాడలేయలే. ఆఖరికి మంత్రి అన్నాడు, తల్లులారా ఒక్క నిమిషం శాంతించండి, ఒక ముఖ్యమైన విషయం కోసం వచ్చాను. మీ కృష్ణుడికి భరింపరాని తలనొప్పి వచ్చేసింది. మా కృష్ణుడికి తలనొప్ప, ఎలా, ఏం చేయమంటావు అని విలవలాడిపోతున్నారు వాళ్ళంతా. ఏమీ లేదు, మీ పాదాలు కట్టుకున్న ధూళిని తీసుకురమ్మన్నాడు ప్రభువు. ఆ ధూళి నుదుటికి రాస్తే తలనొప్పి తగ్గిపోతుందంట అన్న మాట తాను ఇంకా పూర్తి చేశాడో లేదో అక్కడ రాధమ్మ తల్లి లేదు. చూసేసరికి ఒక బట్ట తెచ్చేసింది ఎక్కడి నుంచో, ఒక గుడ్డ ముక్క తెచ్చి నేల మీద పరిచేసి దాని మీద గెంతడం మొదలుపెట్టింది. వెంటనే మిగతా గోపికలంతా వచ్చి దాని మీద 4 సార్లు గెంతారు. పక్కకు వచ్చారు. చూస్తే ఇంత ధూళి కలెక్ట్ అయింది అక్కడ. అది వెంటనే మూట చుట్టి ఇచ్చి, మా నాథుడి తలనొప్పి తగ్గాలంటే మేము ప్రాణాలైనా ఇస్తాం, మా పాత ధూళి ఇవ్వమా అన్నారనమాట. వెంటనే మంత్రులు ఆ ధూళి పట్టుకొచ్చి ఇంత ధూళి తీసి ఇంకా నుదురికి పెట్టగానే కృష్ణుడి మొహం వికసించిన పద్మంగా టక్కున తేలుకుంది, తలనొప్పి మాయమైపోయింది. చూసారా, శ్రద్ధ భక్తి. అందుకనే మన దేవుడి పట్ల మనకి శ్రద్ధ ఉంటే మనలో ఆ క్షణానికి జగన్మాత అంశ ఉన్నట్టే. ఎందుకని జగన్మాతకి మరొక పేరు ఉంది, జగన్మాతకి మరొక రూపం ఉంది. ఋగ్వేదంలో మనం ఇందాక చెప్పుకుంటున్న మంత్రంలో యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కనుక ఏనాడైనా మనలో ఎవరిమైనా, స్టూడెంట్స్ పిల్లలు ఎగ్జామ్కి చదువుకునేటప్పుడైనా, పెద్దలు ఇంటి పనులు చేస్తున్నప్పుడైనా, ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడైనా, పాట పాడుతున్నప్పుడైనా, మాట మాట్లాడుతున్నప్పుడైనా, వాయిస్తున్నప్పుడైనా తదాత్మ్య భావము శ్రద్ధ అనేది మనం గాఢంగా పెట్టామనుకోండి, ఆ క్షణాలు మనలో ఉండేది మనము కాదు, ఆమె మన జగన్మాత శ్రద్ధ రూపంలో మనలో కొలువయ్యి మనల్ని నడిపిస్తుంది. ఆమె అంశ మనలో ఉంటుంది. ఈ విషయం మనం తెలుసుకొని ఉండాలి. ఇక ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం. మహాభారత యుద్ధం జరుగుతుంది. కురుక్షేత్రం. లక్షల కొద్ది సైన్యం తలపడ్డారు ఆ యుద్ధంలో. చివరి రోజుల్లోకి వచ్చేసింది. ఒకరోజు ఏం జరిగింది? కౌరవుల నాయకుడు, కౌరవుల పెద్దన్న. పిల్లలు ఎవరికైనా తెలుసా కౌరవులలో అందరికన్నా పెద్దవాడెవడు? కౌరవుల్లో ఎవరు చెప్పారు? వెరీ గుడ్, దుర్యోధనుడు. ఆ రోజు ఏం జరిగిందంటే భీముడు, పాండవులలో భీముడు దుర్యోధనుడిని చంపాడు, వధించాడు. ఇంకా దుర్యోధనుడి వైపు, కౌరవుల వైపు సైన్యం ఎవరు దాదాపుగా మిగలలేదు. ఒక 3-4 మిగిలారు వీరులు, మిగతా అందరూ చనిపోయారు. మిగిలిన వాళ్ళలో అశ్వత్థామ అనే అతను ఒకడు ఉన్నాడు. ఆ అశ్వత్థామ అన్న అతను ఎవరు? పాండవులకి కౌరవులకి బాణాలు ఎలా వదలాలి అనే విద్యలు నేర్పించిన గురువు. ఆ గురువు యొక్క కొడుకు అశ్వత్థామ. అతను బ్రతికున్నాడు. ఇంకా ఎప్పుడైతే అశ్వత్థామ వీళ్ళందరూ చనిపోవడం చూశాడో అతనికి వల్లమాలిన కోపము, ద్వేషము వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ పాండవులందరినీ హతమార్చి తీరుతాను అని శపథం చేసుకున్నాడు. చేసుకుని ఆ రోజు రాత్రి ఎవరికి కనబడకుండా ఒక మర్రి చెట్టు కిందకి వెళ్ళిపోయాడు. ఆ మర్రి చెట్టు కింద పడుకొని పాండవుల్ని ఎలా చంపాలి, ఎదురుగా వెళ్ళి చంపడం అంత సులువైన పని కాదు, అర్జునుడిని భీముడిని చంపడం సులువు కాదు, ఎలా చంపాలి అని ఆలోచిస్తూ కళ్ళు పైకెత్తి చూసేసరికి ఆ మర్రి చెట్టు పైన అనేకమైన కాకులు నిద్రిస్తూ ఉన్నాయి. రాత్రి కదా, కాకులు నిద్రపోతున్నాయి. ఆ టైంలో ఒక గుడ్లగూబ వచ్చింది. వచ్చి నెమ్మదిగా చివరికి నిద్రపోతున్న ఒక్కొక్క కాకి దగ్గరికి వచ్చి దాన్ని పొడిచి చంపి ఎత్తుకెళ్ళిపోసాగింది. ఉన్న కాకులన్నింటినీ నిద్రలోనే చంపేయడం మొదలుపెట్టింది. అంతే. అది చూసిన అశ్వత్థామకి మహాదుష్టమైన ఆలోచన వచ్చింది. మెలకువగా ధర్మయుద్ధంలో వీళ్ళతో గెలవలేము, నిద్రలో వీళ్ళ గొంతు కోసి చంపేస్తాను అనుకున్నాడు పాండవులకి. అయితే పాండవులు ఎవరి రక్షణలో ఉన్నారు? శ్రీకృష్ణుని రక్షణలో ఉన్నారు. కృష్ణుడు ముందు రోజే, ఆ రోజు సాయంత్రమే పాండవులని వాళ్ళ గుడారంలో, వాళ్ళ
టెంట్లో కాకుండా మరో స్థావరానికి ముందే మార్పించేశాడు. అక్కడ పాండవులు ఉండాల్సిన చోట పాండవులు లేరు. ఉన్నారు అనుకుని అశ్వత్థామ వచ్చాడు. అయితే పాండవులు నిద్రించే స్థానంలో ఆ రోజు వాళ్ళ కొడుకులు 5 నిద్రపోతున్నారు. 5 పాండవుల 5 కొడుకులు, వాళ్ళని ఉప పాండవులు అంటారు. వాళ్ళ 5 నిద్రపోతున్నారు. అశ్వత్థామ నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించి కత్తి తీసి ఒక్కొక్కడికి నిద్రపోతుండగా పీకలు కోసేస్తాడు 5 మరికొంతమంది వీరులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ అక్కడికక్కడ ఆ విధంగా ఒక 4-5 పెద్ద పెద్ద వీరులని ఉప పాండవులు 5 నిద్రలో చంపేశాడు అనమాట. అంతకన్నా హీనమైన చర్య మనకి ఊహించలేము మనం. పొద్దున అందరూ నిద్ర లేచారు. ద్రౌపది లేచింది. ఆ 5 ద్రౌపది కొడుకులే. తన కొడుకులు ఎలా ఉన్నారో చూద్దామని వెంటలోకి వచ్చింది. ఏం కనబడింది? రక్తపు మడుగులో తలలు వేలాడేస్తూ చనిపోయిన తన 5 పిల్లలు కనబడ్డారు. మొదలకి నరికిన చెట్టులా కూలబడిపోయి గుక్క తిప్పకుండా ఏడవసాగింది, గుండెలు బాదుకుంటూ. అయ్యో, ఆయువు తీరిపోయిందా నాయన, నేనుండగానే మీరందరూ మరణించారా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. అంతలో తిరిగి వచ్చారు పాండవులు, కృష్ణుడు కూడా. ఇది చూసిన భీముడికి ఉద్రేకం ఆగలేదు. ఇంతటి హీనమైన చర్యకి ఒడిగడతాడా అశ్వత్థామ? ఈ రోజు సాయంత్రం లోపు అశ్వత్థామని కట్టి తెచ్చి ద్రౌపది ముందు వధిస్తాను అని బయలుదేరాడు. వెళ్ళి అశ్వత్థామని పట్టుకొని తాళ్లతో చుట్టి బంధించి తెచ్చి ద్రౌపది ముందు పడేశాడు. సాయంత్రానికల్లా పడేసి తన ఖడ్గాన్ని తీశాడు. తీసి, ద్రౌపది, ఈ దుర్మార్గుడు మన కొడుకులని, నీ 5 కొడుకులని రాత్రికి రాత్రి నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి చంపినవాడు. నీ కళ్ళ ముందు వీడి కంఠాన్ని తెగకోసి ప్రతీకారం తీర్చుకుంటాను అని కత్తిస్తాడు. ద్రౌపది, నాథ ఆగండి అంది ఏడుస్తుంది. చెప్పింది, నాథ, ఇతను మీ గురువు యొక్క పుత్రుడు, అంటే మీకు సోదరుడితో సమానం. నేను ఏ విధంగా నా పిల్లలు చనిపోయినందువల్ల ఏడుస్తున్నాను, మీ గురు పత్ని ద్రోణాచార్యుని భార్య నా విధంగా ఏడిస్తే నేను తట్టుకోలేను. ఇతనికి ప్రాణభక్ష ప్రసాదించండి నాథ. భీముడికి అర్థం కాలేదు అసలు. ఇంకా కోపం రెండింతలైంది. ఓసి పిచ్చి ద్రౌపది, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నీ కొడుకుల్ని చంపిన వాడికి ప్రాణభిక్ష పెట్టమంటున్నావా? పిచ్చి పట్టిందా నీకు? గద్దించాడు. అందులో కుంతీదేవి వచ్చి వారించింది. భీమా, శాంతించు. ద్రౌపది పిచ్చిది కాదు, మహా సత్కుడ సంపన్నురాలు, అన్ని ధర్మాలు తెలిసిన వ్యక్తి. ఆమె ఏది వృధాగా మాట్లాడాలన్న సంగతి నాకు తెలుసు. ఆమె చెప్పింది ధర్మము. ఇది నీ గురుపుత్రుని నువ్వు వధించకుండా విడిచిపెట్టడమే ధర్మము అని చెప్పి అశ్వత్థామకి ప్రాణభిక్ష పెట్టి పంపించేస్తాడు. ఇక్కడ ద్రౌపది చూపించిన లక్షణం ఏమిటంటే, ఏమిటా లక్షణం? క్షమ. ఎలాంటి క్షమ? అసామాన్యమైన క్షమ. అంత క్షమ చూపించాలంటే ఆ ముందు మనలో ఒక లక్షణం ఉండాలి. మనం అందరినీ క్షమించలేమే. ఎవరైనా ఒక్క మాట అన్నేయండి మనల్ని, జన్మ క్షమించమాలని. మనకి మంచి చేసిన వాళ్ళు గుర్తుంటారో లేదో తెలియదు కానీ జీవితాంతం ఒక్కసారి మనల్ని హట్టు చేసిన వాళ్ళకి మాత్రం దాదాపు వారానికి ఒకసారి తలుచుకుంటాం. అంతగా సహాయం చేసిన వాళ్ళు కూడా మనకు గుర్తుంటారు, అవునా? ఎవరైనా మనకి కామెంట్ చేసిన వాళ్ళు, నింద మోపిన వాళ్ళు, అన్యాయంగా మన మీద ఏదో ఆపాదించిన వాళ్ళు, మన చుట్టాల్లోని ఫ్రెండ్స్లోని కొంచెం మోసం చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు, వాళ్ళ మనం క్షమించం కాక క్షమించాం. ఎందుకని? మనలో క్షమ లేకపోవడానికి కారణము దాని ముందు ఉండాల్సిన లక్షణం లేకపోవడం. ఏమిటది? దయ. దయ ఉంటే క్షమ వస్తుంది. దయా స్వభావం ఉంటే క్షమ తర్వాత వస్తుంది. ఆ దయ మనం నిర్దయగా కరుడుగా మన హృదయం ఉంటే ఇంకెక్కడ క్షమిస్తాం? ముందు దయతో మన హృదయం తడిసిపోవాలి. కనుక మన జగన్మాత ఈ స్త్రీ రూపంలో, ద్రౌపది రూపంలో మనకి నేర్పిస్తున్న లక్షణము దయ. ఋగ్వేదంలో ఉన్న మంత్రం కూడా యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ రోజు నుంచి మనం ఎక్కడైనా సాటి మనుషుల పట్ల కానీ, జీవరాశుల పట్ల కానీ, మొక్కల పట్ల కానీ కాస్త దయ చూపించామనుకోండి, ఆ క్షణాన
మనలో జగన్మాతే భాషిస్తుంది. ఎన్ని రకాలుగా మనం దయ చూపించగలమో తెలుసా? ముఖ్యంగా ఎన్నో విషయాలు, ఒకటి రెండు లేదు, ఎన్నో విషయాల్లో మనము మనుషుల పట్ల, సాటి జీవరాశుల పట్ల కూడా దయా స్వభావం కలిగి ఉండాలి. మాట్లాడుకునేటప్పుడు ఇంకొక అమ్మ గురించి మాట్లాడుకోకపోతే మన ఉపన్యాసం అనేది పూర్తవదండి. మహారాష్ట్ర రాష్ట్రంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో ఒక ఏడాది తర్వాత అంటే 1948లో ఒక చిన్న పాప జన్మించింది. ఆమె పుట్టినప్పుడు భారతదేశము చాలా పేదరికంలో ఉంది. క్షామం
అంటే ఏమిటంటే అనావృష్టి, పంటలు పండట్లేదు, ఎకానమీ అంతగా బాగలేదు, పేదరికం చాలా చోట్ల తాండవిస్తుంది. అటువంటి సందర్భంలో పిల్లల్ని తొందరగా పెళ్లి చేసి పంపించే ఆనవాయితీ ఉండేది. బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఈ చిన్న అమ్మాయికి 10 ఏళ్ల వయసు రాగానే 30 ఏళ్ల వయసున్న ఒక కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేశాడు తండ్రి. వెళ్ళింది అత్తవారింటికి. తన శక్తి మేరకు అత్తవారింట్లో అన్ని రకాల పనులు చేస్తూ, సేవలు చేస్తూ, భర్తకి, అత్తకి, మామకి, ఇంకా మరుగులకి అందరికీ సేవలు చేసుకుంటూ వస్తోంది పాపం. అయితే తాను ఉంటున్న అత్తగారి ఆ ప్రదేశము అడవి ప్రాంతం, గిరిజన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆవులు సంచరిస్తూ ఉండేవి. వాటి నుంచి వచ్చిన పేడని పిడకలు చేస్తూ ఉండేవారు గ్రామస్తులు. అయితే ఆ పిడకలకి అమ్మితే వచ్చే డబ్బులో సగానికి పైగా డబ్బు ఊరి పెద్దలకి ఇచ్చేయాలి. ఆ మిగిలిన పైసలు మాత్రమే ఊరి ప్రజలు పంచుకోవాలి. ఈ పిడకలు చేసే పని స్త్రీలే చేసేవారు. ఆవిడకి ఆ విషయం నచ్చలేదు. మనం కష్టపడి చేస్తూ ఈ డబ్బంతా కూడా సగం డబ్బు, 300 డబ్బు ఊరి పెద్దలకి చేయడం ఏమిటి, వాడు మనకి చేస్తున్నది ఏమిటి అని ఎదురు ప్రశ్నించింది. తిరుగుబాటు లేవనెత్తింది. 20 ఏళ్ల వయసుకే. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆవిడ భర్తను పిలిచారు. పిలిచి, మీ ఆవిడ శృతి నుంచి ప్రవర్తిస్తుంది, నువ్వు మాకు కావాల్సిన వాడివి, ఇలాంటి వాళ్ళతో నువ్వు ఉన్నావంటే నీ విలువ పడిపోతుంది, నీ భార్య నీతో ఉండడానికి తగినది కాదు, బయటికి తరిమేయి అన్నారు. ఆ భర్త మామూలుగానే స్వార్థ స్వభావుడు. తనకి ఊరి పెద్దల యొక్క మన్నన దొరుకుతోంది అన్న ఉద్దేశంతో ఏం చేశాడు అతను? ఆ రోజు రాత్రికి రాత్రి తన ఇల్లాలిని, ఈ 20 ఏళ్ల స్త్రీని, అందులోనూ నిజంగా 9 మాసాల గర్భిణి ఇంటి నుంచి బయటకు ఎట్టేశాడు. రాత్రి ఎట్టేశాడు. ఆమె వచ్చి పశువుల పాకలో పడుతుంది. ఆ రోజు రాత్రి గాఢంగా దెబ్బతింది. మనస్సు విపరీతంగా ఏడ్చింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఇంటి పక్కన అటు ఇటు ఉన్న వాళ్ళకి కేకలు పెట్టి అరిచి పిలిచింది. అమ్మ ఎవరైనా వస్తారా, నొప్పులు వస్తున్నాయి అని అరిచింది. ఒక్కడు రాలేదు బయటికి. ఆ రోజు బయటికి. ఆ రోజు రాత్రి నొప్పులు ఎక్కువయ్యి ప్రసవం కూడా జరిగిపోయింది. ఏకాంతంగా బిడ్డ బయటకు వచ్చాడు, పేగుతాడు. తనకేం చేయాలో పాలుపోలేదు. అయితే అప్పటికి ముందే ఇంకా 2 పిల్లలు ఉన్నారు. ఆ అనుభవం ఉంది తనకి. పక్కన ఒక రాయి ఉంటే ఆ రాయిని తీసుకుని బొడ్డుతాడు తనకి తానుగా కోసి విడదీసింది. బిడ్డను ఎత్తుకుంది. నడిచింది, సొమసిని పడిపోయింది. లేచింది, బిడ్డ బతికే ఉన్నాడు. మళ్ళీ బిడ్డను ఎత్తుకొని నడిచి పుట్టిల్లు, అక్కడ 10 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళింది. వెళ్ళి తలుపు కొడితే ఏం జరిగిందో మీరు ఊహించలేరు. తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, తన తల్లి వచ్చి తలుపు తీసింది. విషయం అర్థమైపోయింది చూడగానే తల్లికి. నిన్ను ఎలా పోషిస్తావు అనుకుంటున్నావు? నీతో పాటు ఒక బిడ్డ కూడానా? నిన్ను పోషించలేక నేను చిన్నప్పుడే వదిలించుకుంటే బిడ్డను ఎత్తుకొని ఏ మొహం పెట్టుకొని మా దగ్గరికి వచ్చావు? నీకు మన ఇంట్లో స్థానం లేదు, పో అని తలుపు వేసేసింది మొహం మీద. ఊహించుకోండి ఈ తల్లి బాధ, భారం. నిశ్చేష్టురాలే ఆ బిడ్డను పట్టుకొని ఊరి చివరి శ్మశానానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఆలోచన లేకుండా, వెళ్ళాలనే ఉద్దేశం లేదు, వెళ్ళింది శ్మశానానికి. వెళితే అప్పుడే ఒక శవదహనం అయింది. అక్కడ వచ్చిన వాళ్ళు పప్పులు, ఉప్పులు, కొన్ని రవ్వలు, నూకలు అన్నీ కూడా అక్కడ పెట్టేసి వెళ్ళున్నారు. తాను ఏం చేసిందో తెలుసా? యథార్థ సంఘటన. అక్కడ ఆ శవ పక్కన పెట్టేసిన నూకలన్నీ తీసి నీళ్లు పోసి శవపు నిప్పు మీద కాల్చి ఉప్మాలాగా తయారు చేసుకొని ముందు తను తింది. తర్వాత బిడ్డకి పాలిచ్చింది. కొంచెం స్పృహలోకి వచ్చింది. ఆలోచించడం మొదలుపెట్టింది. ఆత్మహత్య కదా మార్గం, ఇంకెవరు చేయాలి? తను ఎవరికి కావాలి? తను భర్త కొద్దు, అమ్మ కొద్దు. భర్త వద్దనే భరించచ్చేమో కానీ అమ్మ వద్దంటే ఎలా భరిస్తారు ఎవరైనా? ఆత్మహత్య చేసుకుందామా అనుకుంది. అప్పట్లో ఆ గూడ్స్ బళ్ళు, పొగబళ్ళు ఉండేవట కదా, పొగ్గుబళ్ళు. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళింది అనాలోచితంగా. అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ అంత దూరం నడిచేసరికి మళ్ళీ ఆకలి వేస్తే రైల్వే స్టేషన్ దగ్గర ముందు ఆకలి తెచ్చుకుందాం అనిపించి బిచ్చమెత్తుకోవడం
అమ్మ అమ్మ ధర్మం అని అడగడం మొదలుపెట్టింది. పాపం దాన్ని పోయేవాళ్ళు వచ్చి వేశారు పైసలు 4. దాంతో అక్కడ ఆ రోజుల్లో పూటకొళ్ళేమో దొరికితే తింటూ ఉంటే అప్పుడు చూసింది తనతో పాటు అడుక్కుంటున్న వాళ్ళు అమ్మాయిలు పిల్లలు 5 నుంచి 15 ఏళ్ల వయసులో ఉన్నవాడు 30 మంది కనబడ్డారు. స్వతంత్ర భారతంలో వెంటనే తన ఆలోచన మారిపోయింది. నేను ఆత్మహత్య చేసుకోకూడదు, వీళ్ళ కోసం నేను బ్రతుకుంటాను అనుకొని ఇంకో ఆలోచన చేసింది. వీళ్ళు నా పిల్లలే, వీడొక్కడైనా నా పిల్లాడు, వీళ్ళు కూడా నా పిల్లలే అని తన పిల్లాడిని అక్కడ ఆ రోజుల్లో ఫేమస్ అయిన ఒక చారిటబుల్ ట్రస్ట్, అనాథ పిల్లల్ని ఆదుకునే ఒక మంచి పేరున్న మంచి ట్రస్ట్కి దగ్గర తన పిల్లాడిని వదిలేసి వెనక్కి వచ్చేసింది, గుట్టు చప్పుడు కాకుండా. ఎందుకో తెలుసా? తన పిల్లాడు తనతో ఉండిపోతే తన పిల్లాడి గురించే తన ప్రపంచంగా మొత్తంగా ఆలోచిస్తుంది. పక్క పిల్లల గురించి ఆలోచించే మనసు రాదు. కానీ తన పిల్లాడు ఒక్కడే కాదు, సమాజంలో అందరూ అభాగ్యులు తన పిల్లలే కావాలన్నప్పుడు తన బిడ్డడు తన దగ్గర ఉండకూడదు అనుకుంది ఆ తల్లి. నిండు ప్రేమతోటి నిస్వార్థంగా బిడ్డని విడిచిపెట్టి వచ్చి ఈ పిల్లలందరినీ చేరదీసింది. ఎలా వీళ్ళందరికీ తిండి ఎలా పెట్టాలి అని ఆలోచించింది. ఏమి రావడానికి ఏ పని చేత కాదు, పాపం ఇంటి పనులు వచ్చు, డబ్బులు వచ్చే పనులు ఏం చేస్తాలేదు ఇంతవరకు. కానీ భగవంతుడు ఆమెకు ఇచ్చిన ఏకైక వరము గాత్రం, పాడగలదు. దాంతో రైళ్ళెక్కి పాటలు పాడి పిచ్చమెత్తడం మొదలుపెట్టింది. భిక్షనే వృత్తిగా స్వీకరించింది. అందరూ డబ్బులు వేస్తూ ఉంటే 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది పిల్లల్ని పోషించడం మొదలుపెట్టింది. వాళ్ళందరి కోసం ఒక షెడ్ని కూడా సంపాదించింది. కొన్నాళ్ళ తర్వాత ఈమె సేవని గుర్తించిన వాళ్ళు కాస్త విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో ఒక్కొక్కరుగా చేరదీస్తూ 1500 మంది అనాథ బాలికలను బాలకులను కూడా తాను హక్కున చేర్చుకుంది. 1500 మందికి తాను ఏకైక తల్లిగా మారింది. అప్పటికి భారత ప్రభుత్వం తాను గుర్తించి 2016లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆవిడ పేరు సింధు సప్కాల్. విన్నారా ఆవిడ గురించి? ఆ మహాతల్లి పేరు, ఆమె ఇప్పుడు లేరు అనుకుంటున్నాను, సింధు. ఆమెని సింధు అని పిలవరు ఆ పిల్లలు, సింధు తాయి అంటారు. తాయి అంటే అమ్మ, సింధు తాయి. చూసారా? తన బిడ్డ కోసమే కాదు, అందరికీ తల్లిగా ఆలోచించిన ఆ తల్లి మనస్తత్వం. ఇది మాతృత్వం, ఇది స్త్రీతత్వానికి పరాకాష్ట. మళ్ళీ స్త్రీ అంటే ఆడవారు మాత్రమే కాదు, మనం మొదటే అనుకున్నాము, పురుషులలో ఉన్న ఆ మృదు స్వభావం, ఆ స్వభావం కూడా స్త్రీ స్వభావమే. కనుక మనందరిలో ఉండాల్సిన మాతృత్వం ఇది. అందుకనే అమ్మవారిని మళ్ళీ ఈ పేరుతో కూడా స్తుతించడం జరిగింది. ఏమని? యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనలో సాటి మనుషుల పట్ల ఎప్పుడైతే ఆ నిస్వార్థ ప్రేమ కాస్తంత స్పార్క్ వెలుగుతుందో మనలో తల్లి ఉన్నట్టే. ఆ సమయంలో మనలో తల్లి ఉన్నప్పుడు మనలో తల్లులకి తల్లి అయినా ఆ జగన్మాత అంశం కూడా మనలో ఉన్నట్టే, మన ద్వారా ఆ తల్లి పనిచేస్తున్నట్టే. చూడండి, ఇన్ని మాట్లాడుకున్నాం కదా ఇప్పటిదాకా. నేను మాట్లాడాలన్నా, మీరు వినాలనుకున్నా వెనక జరుగుతున్న ప్రాసెస్ ఏమిటి? ఒకటేదో ఖర్చు అవుతుంది. ఏమిటి ఖర్చు అవుతుంది? శక్తి ఖర్చు అవుతుంది. అవునా? మాట్లాడాలి అంటే శక్తి ఖర్చు అవ్వాలా? వినాలంటే తప్పకుండా ఖర్చు అవుతుంది. కూర్చున్నా శక్తి ఖర్చు అవుతుంది, నిద్రపోతున్నా శక్తి ఖర్చు అవుతుంది. శక్తి లేకుండా మనం ఒక్క ఆలోచన చేయలేము, ఒక్క అడుగు వేయలేము, ఏమీ చేయలేము. మనం అడుగు తీసి అడుగు వేయాలన్నా, ఆలోచన చేయాలన్నా మనకు ఉండాల్సింది శక్తి. ఆ శక్తికి మూలము ఆది పరాశక్తి. మనకు వస్తున్న శక్తి అంతా కూడా ఆ తల్లి నుంచే. ఒకానొక సమయంలో మహిషాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఒక వరం పొందాడు. మగవాడు అన్నవాడు ఎవరు తల్లి చంపకుండా, గర్వంతో మగవాడు నుంచి నాకు చావు రాకూడదు అని బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందాడు. త్రిమూర్తుల్ని కూడా ఓడించాడట, స్వర్గాన్ని కూడా జయించాడట. విర్రవీగిపోతున్నాడు. ఈ వరం తెలిసిన వాళ్ళని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా
తమ ప్రచండమైన తేజాన్ని ఒక స్వరూపం కింద రంగరించారు. అప్పుడు పుట్టింది ఆది పరాశక్తి దుర్గమ్మ. మిగతా దేవతలంతా కూడా తమకున్న అంశాలనే శక్తులని అన్నిటినీ కూడా ఆ తల్లికి సమర్పించుకున్నారు భక్తిగా. ఆ ప్రచండమైన తేజస్సుతో వెలిగిపోతున్న దుర్గమ్మ, ఆమె వాహనం సింహము మహిషాసురుడి మీదకి యుద్ధానికి తగిలి వెళ్ళాడు. ఆమె ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉంటేనట కిందన సముద్రంలో ఉన్న నీళ్ళపైకి ఎగిరి పడ్డాయట ఆ వేగాన్ని. ఆమె అడవుల నుంచి వెళుతూ ఉంటే చెట్లు ఎగిరి పడ్డాయట. దుమ్ము ధూళి తుఫానులాగా పైకి రేగిందట. మబ్బులన్నీ చెల్లా చెదురుగా చెదిరిపోతున్నాయి ఆమె సింహం మీద గర్జిస్తూ వస్తూ ఉంటే. అల్లంత దూరం నుంచి చూసిన మహిషాసురుడి సైన్యం అంతా భీతిల్లిపోయింది. చూస్తూ ఉండగా క్షణాల్లో వేల కొద్ది సైన్యము అమ్మ చేతుల్లో మరణించింది, రాక్షస సైన్యం. ఆఖరికి మహిషాసురుడే వచ్చి పోరాడాడు. ముందు దున్నపోతులాగా వచ్చి పోరాడాడు. తన ఎత్తులు పారలేదు. సింహంలాగా మారిపోయి గెంటాడు. అప్పుడు కూడా ఏమి చేయలేకపోయాడు. ఏనుగులాగా మారిపోయాడు తర్వాత. అయినా తల్లి దగ్గరికే రాలేకపోయాడు. ఇవన్నీ కాదు, నాకు దున్నపోతుగానే అలవాటు ఎక్కువ అనుకున్నాడు. మళ్ళీ దున్నగా మారి మళ్ళీ యుద్ధం చేశాడు. అంతవరకు క్రీడించిన తల్లి ఇక చాలు అనుకొని తన త్రిశూలాన్ని తీసి ఒక్క పోటు పొడిచింది, శిరస్సును ఖండించింది. మహిషాసురుడి పీడ విరగడ చేసింది. మహిషము దున్నపోతు. దున్నపోతు అన్నది దేనికి నిదర్శనం, దేనికి తార్కాణం? పిల్లలు ఇంకా లేచే ఉన్నారా, మన నిద్రపోయారా? లేచే ఉన్నారు కదా, మంచి పిల్లలు ఈరోజంతా. ఇంట్లో ఎంతమంది మన అమ్మ నాన్నగారి దగ్గర దున్నపోతు అని తెప్పించుకున్నాం? చేతులు ఎత్తండి. నేను తెప్పించుకునే ఉంటా చిన్నప్పుడు. ఇంతేనా? 20 మంది. సరే, పెద్దవాళ్ళు కూడా. మీరు మీ చిన్నప్పుడు ఎప్పుడైతే దున్నపోతు అనిపించుకున్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. నాతో సార్ ఏమనుకోవద్దు, సారీ కదా. ఇప్పుడు చెప్పండి, మహిషాసురుడు దున్నపోతు, దేవి వధించింది మహిషాసురుడిని. దున్న దేనికి తార్కాణం, దేనికి ఎగ్జాంపుల్? బద్ధకానికి ఎగ్జాంపుల్, లేజినెస్కి ఎగ్జాంపుల్, తామసిక ప్రకృతికి ఎగ్జాంపుల్. తమస్సు అంటే ఏమిటి? అలా స్తబ్దుగా పడి ఉండడం, నిద్రమోహంగా ఉండడం, బుద్ధి లేకపోవడం, సరైన ఆలోచన చేయకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, తెలివితేటలు ముందు చూపు లేకపోవడం, గుడ్డిగా ముందుకు వెళ్ళిపోతూ ఉండడం, ఇవన్నీ తమస్సు కదా. ఈ లక్షణాలు మనలో ఉన్న మహిషాసురుడు. మనలో ఉన్న తమస్సు పోవాలి అంటే మన తల్లి మనలో ఉన్న దున్నపోతుని వధించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనలో బుద్ధి అనేది వికసిస్తుంది. అమ్మవారికి మరో పేరుంది, బుద్ధి. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. మనలో బుద్ధి రూపంలో ఉన్నది మన తల్లి జగన్మాత, ఆది పరాశక్తి. కానీ ఆ బుద్ధి మనకి రావాలి అంటే మనలో ఉన్న దున్నపోతు బలి కావడం చాలా అవసరం. మనమంతా ఉత్సాహంగా ఉల్లాసంగా లేచి నిలబడాలి. మన జీవితం మనకి ఉపయోగకరంగా ఉండాలి. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న లక్షణాలు ఏమేమి చెప్పుకున్నాము? శాంతి అంటే ఓర్పు, సహనం, ఇంకా దయ, ఇంకా మాతృత్వం, ఇంకా శ్రద్ధ, ఇంకా క్షమ. ఈ లక్షణాలన్నీ, ఈ సాత్విక లక్షణాలన్నీ మనలో వేసుకోవాల్సిన తరుణం ఇది. ఆ సంకల్పం తల్లిది. అందుకని ఈరోజు మనల్ని ఈ విధంగా కలిపి ఈ విధంగా మాట్లాడిస్తుంది. మనలో ఉన్న మహిషాసురుని ఆమె వధించిన తర్వాత మనం ఆనందంగా తల్లిని కీర్తించుకుందాము. మనందరికీ ఇష్టమైన మహిషాసుర మర్దిని మహాస్తోత్రం.
పిల్లలు 15 ఏళ్లలోపు వాళ్ళు చేయక 15 years బిలో. అర్థమైందా? ఇంతసేపు మనం మాట్లాడుకున్నది అర్థమైందా? ఏమర్థమైంది? ఏమేమి నేర్చుకున్నాము? ఒక్కడెవరైనా ముందుకు వస్తారా? సింపుల్గా ఏం నేర్చుకున్నారో చెప్పొచ్చు. 1 or 2 points. ఇలా ఉండడం నేర్చుకున్నాను, అలా ఉండడం నేర్చుకున్నాను అంతా. చెప్పండి కొట్టండి అమ్మాయికి. రమ్మ, నీ పేరు చెప్పు ఒకసారి. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావో చెప్పు. ఈరోజు టాప్లో నీకు అర్థమైన 1 or 2 points చెప్పు. అందరికీ నమస్కారం. నా పేరు వర్షిని. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను వాళ్ళ అమ్మని ఎలా గౌరవించాలో నేర్చుకున్నాను. సార్ చెప్పిన రామాయణం గురించి, అమ్మని ఎలా, అమ్మ పడే కష్టాలు అన్నీ నేర్చుకున్నాను. ధన్యవాదాలు. అబ్బాయి అంటే చెప్తారన్నమాట. నా పేరు ఎం సాయిరామ్ కృష్ణ. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు సార్ చెప్పిన మహాభారతంలోని దయ గురించి నేర్చుకున్నాను. దయ అనేది అందరికీ ఉండాలి. మనం మన పుట్టినరోజు కేక్స్ అన్నీ కట్ చేస్తాము. దానికి బదులు మనకి ఎన్ని సంవత్సరాలు అన్ని మొక్కలు నాటుదాం. ధన్యవాదాలు. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మేడం గారికి, గురువు గారికి, ఇంత ఓపిక కూర్చొని విన్న మీ అందరికీ, ఇంకా స్పెషల్గా ఎంత అద్భుతంగా పాడిన గాయని మణులకు, ఇంకా అద్భుతమైన సంగీత వాయిద్యం అందించిన బ్రదర్స్ ఇద్దరికి, మైక్ సెట్ ఇంత చక్కగా చేసుకుంటున్న సార్కి, మన జగన్మాత, మన తల్లికి అందరి తరఫున ప్రణామాలు అర్పిస్తున్నాను.